నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్ నేను కవిత. అప్డేట్స్ చూద్దాం. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. పోస్టల్ బ్యాలెట్ పట్ల ఓట్ల చెల్లుబాటు నిబంధనలు సడలిస్తూ సీఈసీ ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామి చౌదరిపై ఈసీ వేటు వేసింది. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని నారాయణస్వామి చౌదరితో పాటు 2 పోలీసు అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో ఎల్లుండి నుంచి వైన్ షాపులపై ఆంక్షలు విధించింది ఈసీ. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున 3 నుంచి 5వ తేదీ వరకు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించింది. దీంతో మందుబాబులు వైన్ షాప్స్ కు క్యూ కట్టారు. క్యుములోనింబస్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మరోవైపు ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు నేల కూరటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. 4 మండలాల్లో అర్ధరాత్రి వీచిన భారీ గాలులకు భారీ వర్షానికి పలుచోట్ల కొబ్బరి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. వైఎస్ఆర్ జిల్లా మారెళ్లమడకలోని గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. దర్శనం అనంతరం హనుమాన్ శోభాయాత్రను చేపట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాత ఊరులోని అంజన్న ఆలయం వద్ద నుంచి కొండాపురం ఆంజనేయ స్వామి దేవాలయం వరకు అశేష భక్తజనం మధ్య స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుచి పల్లకిపై స్వామి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. వేద పారాయణ, కోలాటాలు, భజనలతో స్వామివారి తిరుచి సేవ కోలాహలంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాజీ ఎంపీ కేశవరావుతో మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో నాటి పోరాటాలను జానారెడ్డి కేశవరావుతో కలిసి మంత్రి పొన్నం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ని విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేదన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ మానిటరింగ్ చేపట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆదిలాబాద్ లోని కిసాన్ చౌక్ వద్ద విత్తన షాపులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. విత్తనాలు, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోని దుకాణాల్లో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని, రైతులు ఆందోళన పడొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. రేపు జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకలకు హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు బయటకు తీసి అర్హులైన పేదలకు వాటిని కేటాయిస్తామన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయంలోని
సువర్చల వీరాంజనేయ స్వామికి ఫలాలు పుష్పాలు సమర్పించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లోని ధ్యాన ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల దర్శన సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధి హనుమాన్ దీక్ష మాలధారులతో కిటకిటలాడుతోంది. భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు ఇరుముడులు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ మాలధారులు భారీ సంఖ్యలో కదిలివచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఇరుముడులు సమర్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో స్వామివారి ఆలయం మారుమోగింది. హైదరాబాద్ లాలాపేట్ వద్ద ఓజీ డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 33 గ్రాముల ఓజీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో 2 పెద్ద గడ్డివాములు తగలబడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేటలోని నర్సాపూర్ చౌరస్తాలో మిల్లులోని గోనె సంచుల రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని మిల్లు యజమాని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బోడగుట్ట తండాలో పోలీసులు ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటుసారా విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నేషనల్ హైవే 65 పై ఆగి ఉన్న ఒక లారీని లూటీ చేశారు. లారీ డ్రైవర్ కాళ్లు చేతులు కట్టేసి అతని వద్దనున్న 22,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. డ్రైవర్ను పక్కనున్న గుంతలో పడేసి పరారయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాగిన మైకంలో 2 యువకులపై దాడికి దిగారు. పోచమ్మ దేవాలయం వద్ద నడి రోడ్డుపై కారు అద్దాలు ధ్వంసం చేస్తూ హంగామా సృష్టించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాలలో ప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంటికే కన్నం వేసింది ఒక మనవరాలు. సాయంత్రం తాత అమ్మమ్మ వాకింగ్కు వెళ్లిన సమయం చూసి 15 తులాల బంగారం 4.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి ఇంటి దొంగను పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠాను గుట్టు రట్టయింది. జంతువుల కొవ్వు నుంచి నూనె తయారు చేస్తున్న కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కల్తీ నూనె తయారు చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ కాలేజ్ ఎస్బీఐ బ్యాంకులో ఏసీ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సూర్యాపేట జిల్లా పెన్బహాడ్ మండలం ధర్మాపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు దుండగులు. స్వామివారి విగ్రహం వెనుక భాగంలో గుంత తీసి తవ్వకాలు జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. 7వ విడతలో భాగంగా 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బిలాస్పూర్లో జేపీ నడ్డా, గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి, జలంధర్పూర్లో హర్భజన్ సింగ్ ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్లో మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన నన్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్కతాలోని పోలింగ్ స్టేషన్లో క్యూలో నిలబడి ఓటు వేశారు. కోల్కతాలోని ఇస్కాన్ దేవాలయానికి చెందిన సన్యాసులు కోల్కతాలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఓటుకున్న ప్రాధాన్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పుణే పోర్షే కేసులో యువకుడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడి బ్లడ్ శాంపిల్స్ మార్చి నేరం నుంచి కుమారుడిని తప్పించేందుకు తల్లి ప్రయత్నించిందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసుకు సంబంధించి నిందితుడు, అతని తండ్రి విశాల్ అగర్వాల్, తాత జైల్లో ఉండగా ఇప్పుడు నిందితుడి తల్లి కూడా అరెస్ట్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఉన్న డింగు ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డింగు ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లో వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. టీ20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా ఇవాళ భారత్ బంగ్లాదేశ్ మధ్య న్యూయార్క్ వేదికగా వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య పోటీ జరుగుతుంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 14 జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.